హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చూడండి, ఈరోజు సద్దిదాతలండి. ఈరోజు 38వ రోజు అండి సద్ది స్టార్ట్ చేసి. గణపతి పూజ అనంతరం ఇక్కడ చేస్తున్నారండి, వీళ్ళేనండి దాతలు. పిటకం దగ్గర చేస్తున్నారు. చూడండి, దీపం వెలిగిస్తున్నారండి. దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేయించారండి గురుస్వామి గారు. గణపతి పూజ అయిపోయింది, తర్వాత కుమారస్వామికి పూజ చేస్తున్నారు. హరిజునే ఆపత్ బాంధవనే అనాథ రక్షకనే అఖిలాండ బ్రహ్మణ నాయకనే శ్రీరంగపట్టణ వాసియే ప్రకృతి వాసియే సాకావే సద్గురునాథనే విల్లానే వీరమణి కంటనే కనాలి శాస్తావే శ్రవణకూట ప్రియనే ఆంగమన వాసనే. చక్కగా హారతి ఇచ్చారండి. పూజానంతరం నక్షత్ర హారతి వెలిగించారు. తర్వాత నివేదన చేసి మంత్రపుష్పం ఇచ్చారండి. చక్కగా శరణాలయాన్ని చెప్పేశారు గురుస్వామి గారు. పూజ అయితే బాగా జరిగిందండి. చూడండి, అయ్యప్ప స్వామి ఎంత బాగున్నారో. గణపతి, కుమారస్వామి పూజ అయితే బాగా జరిగింది. సద్ది ఏం చేశారో చూద్దాం రండి స్వాములకి. ఈరోజు ఇది వచ్చేసి బొంబాయి రవ్వ కేసరి చేశారండి ఈరోజు. చూడండి, చక్కగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లు అన్నీ వేశారు. ఇది వచ్చేసి పులిహోర అండి, నిమ్మకాయ పులిహోర చేశారు. ఇది వచ్చేసి క్యాబేజీ, సొరకాయ, పచ్చిమిర్చి, టమాటా, వేరుశనగ పప్పులు అన్నీ వేసి చట్నీ చేశారండి. ఇది బెండకాయ కూర అండి. నెక్స్ట్ వచ్చేసి వంకాయ టమాటా గుజ్జు కూర చేశారండి. ఇది వచ్చేసి టమాటా పప్పు అండి. ఈరోజు టమాటా పప్పు చేశారు. నిన్న ఆకుకూర పప్పు చేశారుగా, ఈరోజు టమాటా పప్పు చేశారు. డైలీ 2 గుజ్జు కూరలు, పప్పు, చట్నీ అన్నీ ఉంటాయండి. ఇది వచ్చేసి రైసు. తర్వాత వడియాలు. ఇది వచ్చేసి సాంబారు. పూజ అయితే బాగా జరిగిందండి. పూజ అనంతరం సద్ది అయితే స్టార్ట్ చేశారు స్వాములకి. మజ్జిగ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. రైసు. చూడండి, పూజ అనంతరం స్వాములకి శరణాలు చెప్పేసి సద్ది స్టార్ట్ చేశారు. శివయ్య దగ్గర కూడా పూజ చేశారండి. కంటిన్యూగా ఉండిద్ది, చూడండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. చూడండి, అయ్యప్ప స్వామి ఎంత బాగున్నారో. స్వామియే శరణమయ్యప్ప. అన్నదాత సుఖీభవ.
దశ సోపానములపై చిన్ముద్రదారిగా నిలిచి ఉన్న అమరి ఉన్న కాశీ రామేశ్వరం పాండ్య మలయాళ కేరళ ఆంధ్ర దేశాలను ఏకఛత్రాధిపత్యముగా పరిపాలించుచున్న ఓం శ్రీ హరిహరసుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి నీ నామస్మరణాలే మాకు నిత్యం శ్రీరామ రక్ష